తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఆ రోజు మార్కెట్ ధరకే కొనబడును. ఆర్కే గోల్డ్ కంపెనీ 8143143637. అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ, మనకి పెళ్ళి అనగానే మంగళసూత్రాలు చాలా ముఖ్యం అందులోని. కానీ ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఉన్న జనరేషన్లోని మంగళసూత్రం అంటే అదేదో ఒక లాకెట్ లానో లేదంటే డిఫరెంట్ మోడల్ లానో చేయించుకుంటున్నారు. కొందరు వేసుకుంటున్నారు, కొందరు వేసుకోవట్లేదు. మంగళసూత్రం ప్లేస్లోని నల్ల పూసలు కూడా వేసుకుంటున్నారు. అసలు మంగళసూత్రం విశిష్టత గురించి తెలియజేయండి అమ్మా. ఇక్కడ మంగళసూత్రానికి చాలా గొప్ప విశిష్టత ఉందమ్మా. అది అసలు బెళ్ళలోంచి తీయకూడదు రియల్గా చెప్తే. ఒకసారి వేసుకున్న తర్వాత, ఎందుకంటే మంగళము అంటే అర్థం ఏమిటి? శుభము అని అర్థం. సూత్రము అంటే ఏంటి అంటే ఇద్దరికి మధ్యలో వేసుకున్న బంధం, ఆ రిలేషన్. అందులో భార్యాభర్తల్ని, ఎందుకంటే 3 రకాలుగా ఉన్నారు భార్యాభర్తలు మీరు చూస్తే. ఒకళ్ళు బ్రహ్మ సరస్వతి కింద ఉంటారు, రెండో వాళ్ళు విష్ణుమూర్తి లక్ష్మీదేవి కింద ఉంటారు, మూడో వాళ్ళు శివపార్వతుల కింద ఉంటారు. ఫస్ట్ పెళ్లి చేసినప్పుడు ఈ 3 మనం చూస్తాం. ఏంటంటే బ్రహ్మ సరస్వతుల కింద ఫస్ట్ మంగళ స్థానాలు చేయించినప్పుడు అవుతుంది. రెండోది వచ్చేసరికి పెళ్లి జరిగినంతసేపు విష్ణుమూర్తి లక్ష్మీదేవి కిందే చేస్తారు. చేసిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళని ఒకటి చేశారో, ఆ ఒకటి చేసిన తర్వాత వాళ్ళిద్దరిని శివపార్వతులతో పోలుస్తారు. ఆ శివపార్వతులతో పోల్చి, ఎందుకంటే ఈ సృష్టిలో అందరికంటే బెస్ట్ భర్త ఎవరైనా ఉన్నారంటే శివయ్య. ఎందుకు శివయ్యండి అని అంటారు? ఎందుకు అంటే మీరు విష్ణుమూర్తిని చూడండి. విష్ణువు ఎక్కడ పెట్టుకున్నారు? అమ్మవారిని గుండెల్లో పెట్టుకున్నారు. గుండెల్లో పెట్టుకుంటే ఏమవుతుంది అని అంటే చూడండి, ప్రేమ ఎక్కడ ఈ గుండెల వరకే ఉంది. కానీ బ్రహ్మగారు ఏం చేశారంటే నేలక మీద పెట్టుకున్నారు సరస్వతి అమ్మవారిని. అంటే నేలక మీదే. అంటే ఎలా ఉంటుందంటే సృష్టి స్థితి లయాలు. సృష్టి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే ఒక రజోగుణం, బ్రహ్మగారిది రజోగుణం, అమ్మ సరస్వతిది సత్వగుణం. సత్వము రజోగుణం కలిసి సృష్టి అన్నది ఏర్పడుతుంది. అంటే ఈ భూమి మీద కూడా 3 భార్యాభర్తలే ఉంటారు మీరు చూస్తే. అందుకని ఫస్ట్ ఎవరైనా క్రియేట్ చేయడానికి, అంటే కొత్తదనాన్ని సృష్టించడానికి కనుక భూమి మీదకి వచ్చామనుకోండి, ఆ వచ్చిన వాళ్ళలో బ్రహ్మ టైప్, అంటే భర్త ఎప్పుడు రజోగుణం, చికాకు కోపం ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి భార్య ఏంటి అంటే పూర్తిగా విద్యావంతురాలై సత్వగుణంతో ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎందులో అయినా సరే కొత్త వరవడిని సృష్టిస్తారు. ఇంకా స్థితికి వచ్చేసరికి, అంటే పాలించడానికి వచ్చిన భార్యాభర్తలు కూడా ఉంటారు రాజుల్లాగా. ఆ పాలించడానికి వచ్చిన లీడర్స్ అంటారు. ఆ లీడర్స్ చూడండి, విష్ణుమూర్తి తమోగుణం, అమ్మది లక్ష్మీదేవిది రజోగుణం. ఆ తమస్సు రజస్సు కలిస్తేనే వాళ్ళు లీడర్స్ కింద పాలించగలుగుతున్నారు. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి లయకారులు అంటే అర్థం ఏమిటి అంటే ప్రతి దాన్ని ఒకదానితో ఒకటి కలుపుతూ ఉంటారు. కలిపి ఫైనల్ గా పరమాత్మలో కలిపేది లయము. అంటే ఆ కలిపే స్థితి ఎవరిది అంటే శివపార్వతులది. శివుడు ఏంటి అంటే పూర్తి సత్వగుణ సంపన్నుడు. అందువల్ల ఆయన ఏది వచ్చినా సరే, అంటే ఆయన బోళాశంకరుడు అని చెప్పడం కూడా మనం వింటాం. ఆయన ఏదైనా సరే వరం హ్యాపీగా ఇచ్చేస్తూ ఉంటాడు. అది వాడు రాక్షసుడా లేకపోతే దేవుడా, ఈయనకి ఏది సంబంధంలే, వాడు నా బిడ్డ అడిగాడు అంతే, అడిగిందల్లా ఇవ్వడమే శివుడి యొక్క తత్వం. కానీ ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారు ఏంటి అంటే తమోగుణం. ఆవిడ ఏది రైట్ ఏది తప్పు అదే దగ్గరికి వెళ్ళేటట్టు ఫిల్టర్ చేసి ఆయన దగ్గరికి పంపిస్తుంది. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఏం చేస్తాడు, లోపలికి తీసేసుకుంటున్నాడు కదా, అలా అందరినీ తీసుకోకూడదు. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే మనం కూడా ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా ఉండాల్సి వస్తుంది. అంటే ఫైనల్గా ఏంటంటే ఫస్ట్ బ్రహ్మ సరస్వతుల్లా ఉండి, తర్వాత విష్ణువు లక్ష్మిలా ఉండి, ఫైనల్గా శివపార్వతుల్లా మారడమే అసలు భార్యాభర్తల యొక్క తత్వం. ఈ మంగళసూత్రం అంటే కూడా, మంగళం అంటే ఏంటి అంటే శుభం. ఆ రోజు శుభకార్యం జరిగింది, ఏంటి పెళ్ళి. ఆ శుభంలో ఏం చేస్తున్నారు అంటే ఇద్దరికి ఏం వేశారట? సూత్రం అంటే బంధం వేశారు. అది తీసేస్తున్నాం అంటే ఆ బంధాన్ని మనం ఏం చేస్తున్నట్టు? వదిలేస్తున్నట్టే కదా. కాబట్టి అది అక్కడ కూడా ఏంటంటే వేద మంత్రాలతో మన ఇద్దరిని ఏం చేశారు అంటే కలిపారు. అక్కడ ఆ కలిపిన దాన్ని మనం విడతీయకూడదు. ఏంటంటే అది తీసేస్తే ఏమవుతుందండి, తాడే అంటే తాడే. కానీ అది భక్తిగా కనుక చూసామనుకోండి, ఏమిటి అంటే ఒకటి భర్త యొక్క శ్రేయస్సు ఎందుకు పెట్టారు అని అంటే, నా భారం అంతా నీదే. ఎందువల్ల భర్తను ఏం చెప్తారు అంటే కొడుకు కింద స్వీకరించమంటారు పెళ్లి చేసినప్పుడు. కొడుకు కింద స్వీకరించమంటే ఏంటి,
భర్తని కాపాడాల్సిన స్థితి ఎవరిది అంటే భార్యదే. భార్యది. ఎందుకంటే తల్లి జన్మనిస్తుందిట, భార్య ఏం చేస్తుందిట, మోక్షాన్ని ప్రసాదిస్తుందిట. అందుకని చెప్పేసి ఆ మంగళసూత్రం కూడా గుండెల మీద వేసుకుంటారు ప్రతి క్షణం ఆయన యొక్క బరువు. ఏంటి మామూలుగా మన స్లోగన్ ఏమిటి, భరించేవాడే భర్త. కానీ ఇక్కడ నిజంగా ఏంటి అంటే భర్త యొక్క బరువు బాధ్యత అంటే భర్తని సమమైన మార్గంలో పెట్టుకోవాల్సింది ఎవరు అంటే భార్య. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు. ఎందువల్ల అంటే ఆ శక్తితోనే ఇల్లంతా నడుస్తుంది. ఇక్కడ ఆ శక్తితో ఇల్లంతా నడవడం వల్లే ఏమవుతుంది అంటే స్త్రీలో ఎప్పుడైతే ఎమోషన్స్ వచ్చాయో ఇల్లంతా ఏమవుతుంది, ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఆ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉండాలి కాబట్టే ప్రతి క్షణం గుర్తుపెట్టుకోమని ఏం చేశారు అంటే గుండెల మీద ఆ సూత్రాన్ని, ఆ బంధాన్ని పెట్టారు. కాబట్టి అది తీసేసిన వెంటనే మనం ఏమవుతూ ఉంటాం, ప్రతి క్షణం దానికే విలువ లేనప్పుడు మన గుండెకి అసలు విలువ ఉండదు. ఎందుకంటే అక్కడ అర్ధనారీశ్వర తత్వం యొక్క అర్థం అదే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ప్రతి స్త్రీ విద్యావంతురాలు అవ్వాలి. విద్యావంతురాలు అయితే ఏమవుతుంది అంటే ఎమోషన్స్ అన్న వాటికి ఆవిడ గుండెల్లో ఉండదు. ఆవిడ ఎంత బాగా విద్యావంతురాలు అవుతుందో అంత బాగా ఇల్లంతా ఎలా ఉంటుందిట, బ్యాలెన్స్ ఉంటుంది. గొడవలు ఏముండవు. ఇంకా గొడవలు ఎందుకు వస్తాయంటే విద్యావంతులు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు పూజ చేశాను అనుకో, సపోజ్ పరీక్షలు రాసేసేసరికి పిల్లలకి 99 మార్కులు 100 మార్కులు వచ్చేస్తే ఏమంటున్నారు, వాళ్ళు చాలా గ్రేట్ గా చదివేసుకున్నారండి, గొప్ప ఉద్యోగం చేసేస్తారు, అందుకని వచ్చేస్తుంది అంటారు. నిజంగా అదే కనుక విద్య అయితే, 99 మార్కులే కనుక విద్య అయితే, మరి విద్య మనకి ఏం నేర్పించాలి, జ్ఞానం ఎప్పుడు అందరితో కలిసి ఉండడం కదా. మరి విద్య నేర్చుకుని ఎందుకు విడిపోతున్నారు? అవునమ్మా, విద్య ఉన్న వాళ్ళే ఎక్కువ విడిపోతున్నారు. విద్య ఉన్న వాళ్ళు ఎందుకు విడిపోతున్నారు? అదే విద్య అయితే కనుక అంటే అది విద్య కింద లెక్క. విద్య అంటే ఏంటి అంటే ఎందుకు అది విద్య కింద లెక్క రావట్లేదు, ఫస్ట్ ఎందుకు చదువుతున్నారు అని అంటే, మొదటి రోజే ఇంకా 1వ క్లాస్లో వాడు జాయిన్ అవ్వకుండానే వాడికి ఒక డెస్టినీ పెట్టేసుకుంటారు, తల్లిదండ్రి పెట్టుకుంటారు, పిల్లాడు ఏంటంటే లైఫ్ లో సెటిల్ అవ్వాలంటే బాగా చదువుకోవాలిరా అని వాడికి చెప్తారు. అవునా? రెండోది వచ్చేసరికి వీడు చదువుకునేది ఎందుకు అంటే, ఫస్ట్ 1వ క్లాస్ 10th క్లాస్లో ఇన్ని మార్కులు రావాలి, ఎందుకంటే నా ఫ్రెండ్ గారికి 99 వచ్చాయి, నాకు 100 అంతే, అలా చదివేసుకుంటున్నాడు. అంటే నువ్వు 100 మార్కుల కోసం చదువుతున్నావు, నీకు దేని మీద ఇష్టం లేదు. నువ్వు చేస్తున్న పని మీద నీకు ఇష్టం ఉంటేనే కదా దాన్ని విద్య అంటారు. కరెక్టే. అంటే నువ్వు చదువుకుంటున్న చదువు విద్య అని అంటే ఏంటి అని అంటే, గుండెల్లో నువ్వు చదివిన ప్రతి అక్షరం నీకేమవ్వాలి, గుర్తుండాలి, ప్రేమగా ఉండాలి. అది ఉన్నదా? లేదు. ఎందుకు అని అంటే ఇంజనీరింగ్, డాక్టరో లేకపోతే యాక్టరో ఏది చదువుకున్నా, ఎందుకు చదువుకున్నావయ్యా అంటే ఆ ఉద్యోగం, ఆ తర్వాత డబ్బులు సంపాదించడం, ఆ తర్వాత లైఫ్లో బాగా సెటిల్ అవ్వడం, అందరికంటే ఉన్నత పదవిని తెచ్చుకోవడం. అంటే నువ్వు దేనికోసమో ఇచ్చేస్తున్నావు తప్ప దీనికోసం ఇచ్చేయట్లేదు. అందువల్ల నీకు వచ్చిన మార్కుల వల్ల ఏమీ నీకు ఉపయోగం లేదు. అప్పుడు నువ్వు విద్య చేస్తున్నట్టు కాదు. అందువల్ల విడిపోతున్నారు. ఎందుకంటే ఆ విద్యతో వచ్చే జ్ఞానాన్ని మనం లోపలికి తెచ్చుకోవాలి అంటే గుండెల్లోకి దాన్ని ప్రేమగా చదువుకోవాలి. అంతేకాని తర్వాత సంపాదించే డబ్బు కోసం, ఎప్పుడో వచ్చే ఉద్యోగం కోసం, లేకపోతే లైఫ్లో సెటిల్ అవ్వడం కోసమో ఈ చదవకూడదు. దానివల్ల తర్వాత ఏమొస్తుంది అన్నది అది వస్తుంది. మీరు నిజంగా చెప్పండి, అంత ప్రేమగా అంత ఇష్టంగా కనుక మీ చదువుని మీరు చదువుకున్నారు అంటే మీరు చేసే పని ఎంత అందంగా ఉంటుంది. ఇప్పుడు నేను అంటే చెప్పక్కర్లేదు, వారి పేరు నాకు తెలియదు, అక్కడ కెమెరా దగ్గర కూర్చున్నారు, వారు 3 సార్లు వెళ్ళి అక్కడ మార్చారు ఆ పక్కన ఉన్నది. ఎందువల్ల అంటే అక్కడ ఏదో చిన్న తేడా ఆయన కనిపించింది. ఆ కనిపించడం వల్ల ఆయన వెళ్ళి అక్కడ మారుస్తున్నారు అని అంటే ఆయన చేస్తున్న పని మీద ఆయనకి ఎంత ఇష్టం, గౌరవం ఉంటే చేస్తారు. అంటే ఆయనకి చాలా ఇష్టం, ఆయన చేస్తున్న కెమెరాలో ఆ తీస్తున్న ప్రతిదీ అంత పెర్ఫెక్ట్గా రావాలి. అది ఆ ఇష్టం వల్ల ఆయన వెళ్ళి కదిపారు 2-3 సార్లు. ఆ కదిపి ఆయనకు పెర్ఫెక్ట్గా వచ్చిందన్న తర్వాతే వారు దాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. అంటే ఆ ఇష్టం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం చేస్తున్న పని చాలా బాగుంటుంది.
అంటే కష్టం ఉన్నా కూడా ఇష్టంగానే అనిపిస్తుంది. ఆయన ఆ ఇష్టంతో చేయడం వల్ల ఆయనకి అది అలసట అనిపించదు. అనిపించకపోవడం వల్ల ఇంకొంచెం ఉత్సాహంగా చేస్తారు. ఎప్పుడైతే అంత ఉత్సాహంగా చేస్తారో గుండె నిండా అదే ఆయనకి నిండిపోతుంది. అది నిజమైన విద్య అంటే. అప్పుడు ఏంటి అంటే ఎవరి మీద కోపం రాదు, ఎమోషన్స్ ఏమి ఉండవు. ఆయన పని ఆయన బ్యాలెన్స్ గా చేసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు అందరితో కలిసి ఉండడం వస్తుంది. ఎందుకంటే మనకు ఒక్క దాని మీద ఇష్టం కలిగితే అది జీవం. చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన అని అమ్మవారిని చెప్తారు. అంటే చరము అంటే కదిలేది, అచరము అంటే కదలంది. కదిలే దాంట్లోనూ కదలని దాంట్లోనూ ఆవిడే ఉంటుందిట. అప్పుడు ఏంటి అని అంటే నువ్వు అది కెమెరావా లేకపోతే ఒక మనిషి అని కాదు, ఒక దాన్ని కనుక మనం చాలా ఇష్టంగా ప్రేమించాము అంటే ఈ సృష్టి అంతా అదే పని మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించిన నాలెడ్జే మనకు వస్తుంది. అప్పుడు మనం దేంతోనూ కూడా గొడవ పెట్టుకుని విడిపోలేం. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతిదీ మనకు పనికొచ్చేదే. దెబ్బలాడాలని అనిపించదు, ప్రేమగానే ఉండాలనిపిస్తుంది. ఎందువల్ల ఎప్పుడో ఒకప్పుడు నా పనికి నీతో అవసరం పడుతుంది, నువ్వు నా సహాయం చేయాలి. అప్పుడు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు నేను ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా అని నేను దూషించాను అనుకో, ఆ తర్వాత నాకు సహాయం కావాలన్నప్పుడు నువ్వు వస్తాను. ఆ కలిసి ఉండే తనం, ఆ ప్రేమ, ఆ బంధం అన్నది విద్య వల్ల వస్తుంది. అలాంటి విద్య కనుక మన దగ్గర ఉంటే ఎప్పుడు కూడా మనకి ఆ మంగళసూత్రం అంటే ఏంటో అర్థం అవుతుంది, ఆ 3 ముళ్ళు అంటే ఏమిటో అర్థం అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి ఇందాకనే నేను కారులో వస్తూ ఎవరినో చూసి నాకు వెంటనే ఒక థాట్ వచ్చింది. అదేమిటి అని అంటే ఎందుకు అసలు విడిపోయి ఇంకోళ్ళని పెళ్లి చేసుకోవాలనుకోవడము అని అనిపించినప్పుడు ఒకటే, వాళ్ళు సుఖంగా ఉన్నారా అని ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఒకళ్ళని కాదని ఇంకోళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాము అని ఒక్కళ్ళని చెప్పమనండి. అంటే మేకపోతు గాంభీర్యం అంటారు, పైకి ఏమైనా చెప్పచ్చు, లోపల నిజంగా ఉన్నారంటే సుఖంగా ఉండరు. ఎందువల్ల అంటే ఎప్పుడు ఇన్సెక్యూరిటీయే ఉంటుంది. ఒక బంధం ఒకటి. ఇప్పుడు మీ అమ్మగారిని మీరు వదిలేసి వెళ్ళిపోగలరా అమ్మ నువ్వు నాకు నచ్చలేదు అని? లేదు. మీరు పుట్టాక మీ అమ్మ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుందా? అంతే భార్యాభర్త అన్నా. ఒకసారి పెళ్లి చేసుకున్నాము అంటే వాళ్ళతో కలిసి ఉండడమే ఆ సూత్రం యొక్క గొప్పతనం. మరి ఇంకా వేద మంత్రాలకు అర్థమే ఉన్నది. మనం దాన్ని వదిలేస్తే అది కనుక అర్థం చేసుకుంటే వదలరు. వదిలినా కూడా ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండలేరు. పైగా ఒక చోట దొరకదు, ఇంకో చోట దొరకదు. కరెక్ట్. ఎందుకంటే మీరు దీనికంటే మీకు ఎక్స్పెక్టేషన్ ఉంది కదా. ఎప్పుడు ఎక్స్పెక్టేషన్ ఏం చేస్తుంది అంటే ఆశించే లక్షణం అక్కడితో ఆగదు, ఇంకా 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 పేరాస అయిపోతుంది. ఆ పెరిగిపోయినప్పుడు మీకు ఇంకో చోటు కూడా నచ్చదు. ఇలా మార్చుకుంటూ వెళ్ళడం తప్ప ఎప్పుడు సుఖంగా అయితే ఉండలేము. ఒకసారి మార్చడం మొదలు పెడితే పైగా ఒక్కటే ఆలోచించాలి, నేను రీప్లేస్ చేయలేను. ఎన్ని ఉన్నాయి అంటే తల్లిని రీప్లేస్ చేయలేను, తండ్రిని రీప్లేస్ చేయలేను, నాతో తోడ పుట్టిన వాళ్ళని నేను రీప్లేస్ చేయలేను, నా బాబాయిల్ని పిన్నుల్ని నేను రీప్లేస్ చేయలేను, మా అత్తల్ని మామల్ని నేను రీప్లేస్ చేయలేను. వీళ్ళందరూ నాకు ఇంతే, ఈ కుటుంబం. అలాగే నా లైఫ్లోకి భర్త కింద ఎవరు వస్తారో వాళ్ళని కూడా రీప్లేస్ చేయకూడదు. ఎందుకంటే మీకే చెప్తాను, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటున్నారు. అంటే స్వర్గంలో పెళ్ళై ఇక్కడికి వస్తాము అన్నప్పుడు వాళ్ళు మన వరకు తాళి కట్టడానికి వచ్చారు అంటే అక్కడ నిర్ణయించబడింది కదా. ఆ నిర్ణయాన్ని ఎందుకు మనం అంటే దేవుడు చేసిన నిర్ణయాన్ని మనం ఎందుకు ఇంటూ కొట్టేసి బాధపడుతూ ఉండాలి? దైవం మనకి ఏది ఇచ్చినా సరే ది బెస్టే ఇస్తాడు. ఎందువల్ల అంటే మనం ఈ భూమి మీదకి ఒక పని చేయడానికి వచ్చాం. ఆ పర్పస్ కి సహాయం చేసే వాళ్ళే మన చుట్టూ ఉంటారు. అది మన తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, స్నేహితుడు అవ్వచ్చు, లేకపోతే మీలా వచ్చి మాట్లాడే వాళ్ళు అవ్వచ్చు. ఎవరైనా నేను ఏ పనికి వచ్చానో ఆ పనికి సహాయం చేసేవాళ్ళే. అలాంటప్పుడు వాళ్ళని కాదని నేను ముందుకెళ్ళి వెళ్తా. కరెక్ట్. అప్పుడు అంటే మరి వీళ్ళందరినీ నేను రీప్లేస్ చేయనప్పుడు భర్తని మాత్రం ఎందుకు చేయాలి? అది ఎప్పుడైనా మనలో తుంటర ఆలోచన రాకుండా ఉండడానికి ఆ 2 సూత్రాలు. ఒకటి ఏంటి, అమ్మ యొక్క శక్తిని పెట్టించారు, పుట్టింటిది ఒకటి అంటారు, అత్తవారింటి ఒకటి అంటారు. ఆ రెండింటిని మధ్యలో కనెక్షన్ కలుపుతూనే చూడండి చక్కగా ఒక పోసు ఉంటుంది. ఆ రెండింటి బంధాన్ని కలుపుతూ మన గుండెల మీద వేసిందే భర్త అంటే. మరి అలాంటప్పుడు ఎందుకు వదిలేసి వెళ్ళిపోవాలి? అది మంగళసూత్రం యొక్క ప్రాధాన్యత. ఓకే అమ్మా, మంగళసూత్రం ప్రాధాన్యత గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్.